హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకు ఇంకొక రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తి యొక్క ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి. సో మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు, వాళ్ళు ఎవరైనా కావచ్చండి. ఎవరినైనా తలుచుకుంటూ మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది మీకు రెజినేట్ అవుతుంది. ఇది ఓన్లీ లవ్ ఇంట్రెస్ట్ అనే కాదండి, ఇది ఎవరి గురించి అయినా మీరు చూడొచ్చు. ఒక మనిషి పేరు తలుచుకోండి, ఆ వారు అసలు మీ గురించిన వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఎందుకు మీ దగ్గరికి వచ్చారు, ఎందుకు మీతో ఒక రిలేషన్షిప్ కానీ ఫ్రెండ్షిప్ కానీ చేశారు, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈరోజు మన రీడింగ్లో చూద్దాము. సో ఇక్కడ 3 గ్రూప్స్ ఉన్నాయి. సో మీ మనసులో ఉండే వ్యక్తి యొక్క పేరు ప్రకారంగా ఈ రీడింగ్ అనేది చూడండి, ఖచ్చితంగా మీకు రెజనేట్ అవుతుంది. ఓకేనా? సో ఒకవేళ మీ వ్యక్తి పేరు A నుంచి H వరకు ఉంటే కనుక ఇది మీ గ్రూప్ నెంబర్ 1. ఒకవేళ మీ వ్యక్తి యొక్క పేరు I నుంచి Q వరకు స్టార్ట్ అయితే ఇది మీ యొక్క రీడింగ్ గ్రూప్ నెంబర్ 2. మీ వ్యక్తి యొక్క పేరు R నుంచి Z వరకు గనక ఉంటే కనుక పేరు స్టార్టింగ్ లెటర్, ఇది మీకోసం గ్రూప్ నెంబర్ 3. ఓకేనా? సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ జరిగితే కనుక మీకు ఖచ్చితంగా రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. ఓకే, చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయటం లేదు, కామెంట్స్ కూడా పెడుతున్నారు. కామెంట్స్ ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో కొంతమంది ఏంటంటే నాకు చాలా ప్రియమైన సబ్స్క్రైబర్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎటువంటి రీడింగ్ చేసినా, ఎలాంటి రీడింగ్ చేసినా సరే, సో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అనేది చేస్తారు, నన్ను సపోర్ట్ చేస్తారు, నన్ను మోటివేట్ చేస్తారు. సో ఇట్లా వాళ్ళ అలాంటి సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇంకా చెయ్యాలి వీడియోస్ అనే యొక్క మోటివేషన్ అనేది నాకు వస్తుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్ అండి. సో పైల్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. సో హలో పైల్ నెంబర్ 1, ఒకవేళ మీ వ్యక్తి యొక్క పేరు A నుంచి H వరకు కనుక ఉంటే ఈ రీడింగ్ మీకోసము. సో చూద్దాము మీ ఇద్దరు ఎనర్జీస్ ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉన్నాయి, మీ ఎనర్జీ ఎలా ఉంది వారి పట్ల, వారి ఎనర్జీ ఎలా ఉంది, కరెంట్ ఎనర్జీస్ అనేవి తెలుసుకుందాము. మీ మనసులో ఉండే వ్యక్తి, సో వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది, మీ ఎనర్జీ ఎలా ఉంది. ఇది మీ యొక్క ఎనర్జీ, ఇది మీ వ్యక్తి యొక్క ఎనర్జీ. ఓకే, సో మీ ఎనర్జీ అనేది అంత బాగలేదండి, చాలా అబ్సెస్డ్గా ఉన్నారు, మీరు చేజ్ చేస్తున్నారు ఆ వ్యక్తిని మర్చిపోలేకపోతున్నారు, అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు, రాత్రి పగళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీరు వాళ్ళకి డైరెక్ట్గా కాల్స్ మెసేజ్ చేసినా చేయకపోయినా మీరు అనేది వాళ్ళ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. మేబీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ యూస్ చేస్తూ ఉండొచ్చు, ఒక క్యాండిల్ మ్యాజిక్స్ చేయొచ్చు, లేదంటే స్విచ్ వర్డ్స్, సిజిల్ మ్యాజిక్, రకరకాలవన్నమాట. సో మీరు అవన్నీ ఉపయోగిస్తున్నారు, ఎలాగైనా మీ వ్యక్తిని మీ దగ్గరికి తీసుకురావాలి, వాళ్ళు మళ్ళీ పొందాలి తిరిగి అన్నట్టుగా మీరు భావిస్తున్నారు. సో మీకు ఈ వ్యక్తి ఒక ఎడిక్షన్ లాగా మారిపోయారు, అంటే ఒక పంతం, ఒక పట్టుదల, ఒక ఫిజికల్ అట్రాక్షన్ అనేది క్లియర్గా కనబడుతుంది. సో ఈ వ్యక్తి నాకే సొంతము, వీళ్ళు వేరే వాళ్ళకి సొంతం అవ్వకూడదు అనే ఒక స్వార్థము అనే ఒక డెవిలిష్ నేచర్ అనేది మీలో కనబడుతుంది. మీరేంటంటే ఈ వ్యక్తి నాకు దక్కితే దక్కారు, లేదంటే వేరెవరికి కూడా దక్కకూడదు అన్నట్టుగా ఒక రకమైన నెగిటివ్ ఎమోషన్స్ అనేవి నాకు కనబడుతున్నాయి. సో వీళ్ళని మర్చిపోవటానికి మీరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అవి అవ్వటం లేదు. సో దానివల్ల ఏంటంటే మీకు ఒక ఎడిక్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మేబీ డ్రింకింగ్, స్మోకింగ్ అవ్వచ్చు, లేదంటే కనుక ఒక ఎక్కువగా వీడియోస్ చూడడము, రీల్స్ చూడడము, టారో రీడింగ్. ఎందుకంటే మీ మైండ్ని డైవర్ట్ చేసుకోవాలని మీరు ట్రై చేస్తున్నారు, కానీ అది జరగటం లేదు. దానివల్ల రాత్రులు నిద్రపోకుండా చాలా కష్టపడుతున్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీకు ఆ వ్యక్తి యొక్క ధ్యాసే. ఈ పక్కన మీ వ్యక్తిని చూస్తే కనుక వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అవి సక్రమంగా నిర్వర్తించుకుంటున్నారు, జాబ్ చేసుకుంటున్నారు, లేదంటే బిజినెస్ చేసుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేసుకుంటున్నారు. వాళ్ళ డైలీ రొటీన్కి అనేది ఏ ప్రాబ్లము లేదు. వాళ్ళు ఏంటంటే మొత్తము ఈ కనెక్షన్ యొక్క బాధ్యత అంతా యూనివర్స్ పైన పెట్టేశారు. సో యూనివర్స్ మీ ఇష్టము, మీ చేతిలో పెట్టాను, మీరు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది అని విధికి వదిలేశారనమాట. సో కరెక్ట్ టైం వచ్చినప్పుడు, డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు జరగాల్సింది జరిగి తీరుతుంది అనే యొక్క ఉద్దేశంతో మీ వ్యక్తి అనేది చాలా పాజిటివ్గా ఉన్నారు. సో వాళ్ళకి ఎటువంటి
డౌట్ అనేది లేదనమాట. వాళ్ళు ఏంటంటే జరిగే టైంలో జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. సో చూద్దాము అసలు ఈ వ్యక్తి యొక్క ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి, మీ దగ్గరికి ఎందుకు వచ్చారు, అసలు మిమ్మల్ని ఎందుకు కలిశారు, ఎందుకు మీతో రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేశారు, అసలు ఈ వ్యక్తి యొక్క ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి మీ పట్ల, ఇక ముందు ఏం చేయాలనుకుంటున్నారు, ఈ వ్యక్తి యొక్క ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి, ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, పేజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ద ఎంపరర్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే, సో ఖచ్చితంగా వీళ్ళైతే మీ ట్రూ ఇంటెన్షన్స్ అంటే ఏం చెప్పాలంటే విధివశాత్తు కలిశారు మీరు అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. అంటే మీరు వాళ్ళ జీవితంలోకి రావడం అనేది ఒక అదృష్టంగానే భావిస్తున్నారు. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది 2 సార్లు వచ్చింది, అది డివైన్ టైమింగ్ అనేది సూచిస్తుంది. సో వీళ్ళు ఏంటంటే విధిని బాగా నమ్ముతారు, కోయిన్సిడెన్స్ అనేది కాదు. ఎవరైనా ఎవరి జీవితంలోకైనా వచ్చారంటే, ఎవరితో అయినా పరిచయం అయింది అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. దానికి అది ఏంజల్స్, యూనివర్స్ వాళ్ళు కలిస్తేనే ఇలా కలుస్తారు అనే ఒక విధిని బాగా నమ్మే ఒక వ్యక్తి, దైవభక్తి ఉండే ఒక వ్యక్తి. అంటే దైవభక్తి అంటే రోజులు పూజలు జపాలు చేసేస్తారని నేను చెప్పను, కానీ వాళ్ళకి నమ్మకం ఉంది. ఓహో ఓకే దేవుడు ఉన్నాడు, యూనివర్స్ ఉంది అనేది నమ్ముతారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే మీ ట్రూ ఇంటెన్షన్స్ ఏం చెప్పాలంటే అంతా వాళ్ళకి ఒక ఇంటెన్షన్ అంటూ ఏమీ లేదు, గో విత్ ద ఫ్లో అన్నట్టుగా, యూనివర్స్ ఎలా చెప్తే అలాగ ముందుకు వెళదాము అన్నట్టుగా అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే పాస్ట్లో కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని మీ పవర్ని కానీ, మీ యొక్క నిజాయితీని కానీ, లేదంటే మీ యొక్క ముక్కుసూటి స్వభావం కానీ, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కానీ నచ్చి మీ దగ్గరికి అనేది వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరైతే ఇదే విధంగా ఉన్నారు. మీరేంటంటే ఎవరిని మీ బౌండరీస్లోకి రానివ్వరు. మీరు చాలా స్ట్రిక్ట్ మనిషి, స్ట్రైట్ ఫార్వర్డ్, షార్ట్ టెంపర్డ్ పర్సన్ అని చెప్పచ్చు. ఎవరైనా ఏదైనా మీకు నష్టం కలిగించాలని చూస్తే కనుక వాళ్ళని వెంటనే మీరు ఖండిస్తారు. వాళ్ళతో గొడవాడి వాళ్ళని సరైన దారిలో పెట్టగల డిసిప్లిన్డ్ పర్సన్గా మీరు కనిపిస్తున్నారు. సో మీరేంటంటే పాస్ట్లో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఈ వ్యక్తితో. ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తేనూ కూడా మీరు అసలు లెక్క చేయకుండా మీరు మీ లిమిట్స్లో మీరు అనేది ఉన్నారు. కానీ మెల్లమెల్లగా మీరు అనేది ఈ వ్యక్తి యొక్క అట్రాక్షన్లో అనేది పడ్డారు. సో మీరిద్దరి కనెక్షన్ ఏంటంటే ఒక ఇంటలెక్చువల్ కనెక్షన్ అని చెప్పచ్చు. మీ దగ్గర ఒక రొమాంటిక్ ఫీలింగ్స్, రొమాంటిక్ ఇవి జెస్చర్స్ అనేవి లేవు. మీ వ్యక్తి కూడా ఏంటంటే వాళ్ళకి ఇట్లా ప్రాక్టికల్గా థింక్ చేసే మనిషి, మెటీరియలిస్టిక్గా థింక్ చేసే మనిషి. సో మీ దగ్గరికి ఏ విధంగా వచ్చారు, ఏ ఇంటెన్షన్తో వచ్చారు అంటే 2 విధాలు అవ్వచ్చు. ఒకటి మీ పవర్ ఉపయోగించుకుందామని రావచ్చు. మీరు ఏదైనా మంచి పదవిలో ఉంటే మీ రెఫరెన్స్ బట్టి కానీ, మీ మాట వల్ల కానీ వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉంటుంది. ఒక జాబ్ రావచ్చు, ఒక బిజినెస్లో గ్రోత్ రావచ్చు. సో ఈ విధంగా మీ దగ్గర అనేది కలిసి ఉండొచ్చు. మ్యాక్సిమం నాకు కనపడేది ఏంటంటే మీ యొక్క పవరు, మీ యొక్క పరువు ప్రతిష్ట, లేదంటే మీ కుటుంబ గౌరవము. సో ఇలాంటివన్నీ చూసి మీ దగ్గరికి అయితే వాళ్ళు రావడం అనేది జరిగింది. సో మేబీ కొంతమందికి ఏంటంటే ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ కూడా అవి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ దగ్గర ఒక మంచి పేరు సంపాదించుకోవాలి అన్నట్టుగా మెల్లిగా స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసి అది ఫ్లర్టింగ్గా మారింది, ఇది ఒక రిలేషన్షిప్గా మారింది. సో ప్రస్తుతానికైతే వాళ్ళు ఏమీ చేయకుండా మీ గురించి అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఇంత సీరియస్గా అవుతుంది మ్యాటర్ అనేది వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే సరే ఒక టైంపాస్ చేద్దాం అన్నట్టుగా, టైంపాస్ అని కూడా చెప్పలేము. సో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు దక్కించుకుందాము, వాళ్ళ అవసరం అనేది తీర్చుకుందాము అన్నట్టుగానే వచ్చారు. అది చెడ్డగా కాదు, కానీ వాళ్ళకి కావాల్సిన ఒక ధన సహాయం కానీ, లేదంటే ఒక మాట సహాయం కానీ దానికోసమని మీ దగ్గరికి వచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే మీరు కొంచెం సీరియస్ అయ్యేసరికి వాళ్ళకి భయం వేస్తుంది. సో అసలు ఈ వ్యక్తి ఎలాంటి వారు, వీళ్ళని నమ్మచ్చా లేదా, వీళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, వీళ్ళ పాస్ట్ ఏంటి, వీళ్ళ పాస్ట్లో ఏం జరిగింది. మీరంటే భయం అనేది ఉందండి, ఖచ్చితంగా మీరంటే భయం అనేది ఉంది. సో మీ దగ్గరికి రావాలంటే వాళ్ళు భయపడుతున్నారు, మీతో ఏమైనా చెప్పాలంటేనూ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే మీరు వెరీ స్ట్రిక్ట్ పర్సన్. ఏదన్నా తేడా వచ్చిందంటే 10 మందిలోనే నిలబెట్టి కడిగేసే ఒక మనిషి. సో మీతో కమిట్ అవ్వాలంటే కూడా వాళ్ళకి చాలా భయంగా ఉంది. ఏమో ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఏమో నాకు తెలీదు అన్నట్టుగా వాళ్ళు మొత్తము ఈ బాధ్యత అంతా యూనివర్స్ చేతిలో పెట్టేశారు.
సో ఫ్యూచర్లో కూడా వాళ్ళు వాళ్ళ కండిషన్స్ పెట్టి మీరు వాళ్ళ కండిషన్స్ వింటేనే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి రాణిస్తారు. ఎందుకంటే మీరు చాలా ఫ్రీడమ్ లవరు. మీరేంటంటే ఎవరి మాట వినరు, మీకు నచ్చిందే మీరు చేస్తారు. చాలా అంటే మీ పైన మీకు నమ్మకం ఎక్కువ. మీరేమంటే నేనేం చేసినా అది కరెక్టే ఉంటుంది, నన్ను ఎవరు కంట్రోల్ చేయలేరు అనే విధంగా మీరు ఉంటారు. కానీ ఈ వ్యక్తి కండిషన్స్ ఏంటంటే నేను చెప్పినట్టు వింటేనే, నేను చెప్పినట్టుగా ప్రవర్తిస్తేనే నేను నా జీవితంలోకి రాణిస్తాను అన్నట్టుగా ఫ్యూచర్లో వీళ్ళు మీ దగ్గరికి వస్తేను కూడా కొన్ని కండిషన్స్ అనేవి పెడతారు. మీరు ఆ కండిషన్స్కి వింటేనే వాళ్ళు మీ దగ్గరికి అనేది మిమ్మల్ని మళ్ళీ తిరిగి వాళ్ళ లైఫ్లోకి రాణిస్తారు. సో ఇలాంటివన్నీ నాకు కనిపిస్తున్నాయి. కానీ ఆ వ్యక్తి మీ దగ్గరికి రావాలంటే మీరు కొంచెము మంచిగా మారాలి. మంచిగా అంటే ఏంటంటే ఇలాగా సీరియస్గా రఫ్గా ఉండకుండా కొంచెం ప్రేమగా ఉండటము, శాంతంగా ప్రశాంతంగా మంచిగా మాట్లాడటము, ఇలాంటివన్నీ చేసి వాళ్ళకు కొంచెం ఒక మంచి ఒపీనియన్ అనేది కలిగిస్తే వాళ్ళు మీ దగ్గరికి అనేది వెనక్కి వస్తారు. సో వాళ్ళు కూడా ప్రస్తుతానికి మంచి పొజిషన్లోనే ఉన్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ మీ దగ్గరికి రావాలంటే మళ్ళీ మీరు ఏం చేస్తారో ఏం చెప్తారో అనేసి ఒక భయపడుతున్నారు, మీరు గొడవ పెడతారని చెప్పేసి. సో అవేమీ లేకుండా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. వచ్చి మీకు వాళ్ళకు ఉండే కండిషన్స్ అన్నీ వాళ్ళు పెడతారు. వాళ్ళకి పరువు, ప్రతిష్ట, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీ వల్ల అవేవి భంగం కాకూడదు అన్నట్టుగా వాళ్ళు ఆశిస్తున్నారు. ఓకే, సో ఇదండి మీ వ్యక్తి యొక్క ట్రూ ఇంటెన్షన్స్. మీకు ఎలా అనిపించింది ఈ రీడింగ్? మీకు రెజినేట్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, అప్పుడు నాకు అర్థమవుతుంది మీకు ఈ రీడింగ్ రెజినేట్ అయిందా లేదా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. హలో గ్రూప్ నెంబర్ 2, ఒకవేళ మీ వ్యక్తి యొక్క పేరు ఐ నుంచి క్యూ వరకు కనుక ఉంటే వాళ్ళ పేరులో మొదటి అక్షరం ఈ రీడింగ్ మీకోసము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసులో ఉండే వ్యక్తిని తలుచుకోండి, వాళ్ళ పేరును 3 సార్లు తలుచుకోండి. చూద్దాము అసలు మీ ఎనర్జీ ఎలా ఉంది, వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఈరోజు చాలా డీటెయిల్గా చెప్పబోతాను. వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, మీ జీవితంలోకి ఎందుకు వచ్చారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది చూద్దాం. ఇది మీ యొక్క ఎనర్జీ, ఇది మీ వ్యక్తి యొక్క ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ మీ ఎనర్జీ అయితే చాలా చాలా బాగుందండి, కానీ వాళ్ళ ఎనర్జీ అస్సలు బాగలేదు. మీరేంటంటే ఈ కనెక్షన్లో ఈ వ్యక్తితో ఒక ఫ్యూచర్ అనేది ఊహిస్తున్నారు. ఒక మ్యారేజ్, ఒక ప్రెగ్నెన్సీ, పిల్లలు, స్టెబిలిటీ, అబండెన్స్ ఇవన్నీ కూడా మీరు ఊహిస్తున్నారు. మీరు లాంగ్ టర్మ్ ఫ్యూచర్ కోసం అనేది మీరు ఆలోచిస్తున్నారు. సో మీరైతే మీ సైడ్ నుంచి అయితే మీరు మేనిఫెస్టేషన్ చేయటం కానీ, దేవుణ్ణి ప్రార్థించడం కానీ, ఒక నమ్మకంతో మీరు ప్రశాంతంగా ఉన్నారు. మీకు అసలు ఎటువంటి లోటు అనేది లేదు. మీ జీవితంలో మీరు సుభిక్షంగా ఉన్నారు. మీకు అన్ని విధాలుగా మీకు ఏ ప్రాబ్లం లేదు. ఓన్లీ ఏంటంటే ఈ వ్యక్తి లేరు అనే లోటు తప్పనించి మీ జీవితంలో ఏ విధమైనటువంటి లోటు లేదు. మీకు అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, లేదంటే ఏ ప్రాబ్లం అనేది లేదు. తిండికి, బట్టకి ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉన్నారు మీరు. కాకపోతే ఈ వ్యక్తి లేరు అనే ఒక లోటు మాత్రమే ఉంది. కొంతమంది ఈ రీడింగ్ చూసే వాళ్ళు ఏంటంటే మీరు సెల్ఫ్ సఫిషియెంట్, అంటే మీరు జాబ్ చేస్తూ ఉండొచ్చు, అంటే మీకు ఒక విధమైన సంపాదన అనేది ఉంది, ఒక బిజినెస్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే కొంతమంది టారో రీడింగ్ చేస్తుండొచ్చు, ఆస్ట్రాలజీ. సో ఈ విధంగా మీకు లోటు అనేది లేదు. మీకు ఖచ్చితంగా మీ రోజువారీ ఏదైతే ఉందో దానికి ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉన్నారు మీరు, అందంగా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. సో చాలామంది జనాలు మీరంటే ఇష్టపడతారు, చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. సో మీకు ఏ ప్రాబ్లం అనేది లేదు. కానీ అవతల పక్క మీ వ్యక్తిని చూస్తే కనుక వాళ్ళకి రకరకాల ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ముఖ్యంగా ఒక మెంటల్ ఇష్యూ అని చెప్పచ్చు. మెంటల్ ఇష్యూ అంటే ఏంటంటే వాళ్ళకి సైకలాజికల్గా ప్రాబ్లము, ఒక హెల్త్ ఇష్యూ, రాత్రి వేళ నిద్ర పట్టకపోవటము, ఏదో ఒక వాళ్ళకైతే మెడికల్ ప్రాబ్లం అనేది ఉంది. ఒక డిప్రెషను, యాంగ్జైటీ, అది మీకు తెలియకపోవచ్చు. వాళ్ళకి పైకి మీకు తెలియకుండా చాలా నటిస్తున్నారు, చాలా రకాలుగా మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళ జీవితంలో అనేది చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. చాలా రకాల సమస్యల్లో ఇరుక్కున్నారు, అది మీకు తెలియటం లేదు. సో వాళ్ళు మేబీ ఒక రిలేషన్షిప్లో ఇరుక్కొని ఉండొచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు,
జాబ్లో ఎవరైనా జాబ్ తీసేసి ఉండొచ్చు. సో వీళ్ళు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉరి వేసుకున్నట్టుగా మనిషి హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. అటు కదలలేరు, ఇటు కదలలేరు. సో కొంచెం ఒక రాంగ్ స్టెప్ వేస్తేనే కూడా వాళ్ళ లైఫ్ అనేది పోతుంది. ఆ విధమైన ఒక నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు. సో మీ వైపుకి రావాలంటేనూ కూడా వాళ్ళకి ఆ ఎనర్జీ అనేది అడ్డుపడుతుంది. దానివల్ల అంటే మీ దగ్గరికి వస్తేనూ కూడా వాళ్ళకి ఏమి జరుగుతుంది అనేది ఒక ఐడియా లేదు. మేబీ ఇది ఒక రాంగ్ స్టెప్ అవుతుందేమో. సో వాళ్ళు కొంతమందికి వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ కూడా అయ్యి ఉండొచ్చు. మేబీ మీరిద్దరూ కూడా మ్యారీడ్ పీపుల్ అయ్యి ఈ కనెక్షన్లోకి వచ్చి ఉండొచ్చు. అది కొంతమందికి వర్తిస్తుంది. ఓకేనా? సో చూద్దాము అసలు ఈ వ్యక్తి యొక్క ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి, మీ లైఫ్లోకి వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏ ఉద్దేశంతో వచ్చారు, ఇక ముందు ఏం చేయబోతారు, వాళ్ళు మీ లైఫ్లోకి ఏ ఉద్దేశంతో వచ్చారు, ఇక ముందు ఏం చేయబోతారు. The Hierophant, 6 of Strength, 7 of Cherishma, bottom of the deck, 8 of Wisdom. ఓకే, సో వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? వాళ్ళు ఒక చాలా మంచి పాజిటివ్ ఇంటెన్షన్తో వచ్చారండి. ఒక మ్యారేజ్ కోసమనే వచ్చారు. వాళ్ళు ఓవరాల్గా చెప్పాలంటే పరిస్థితుల ప్రభావం వల్ల చాలా దెబ్బతిని వాళ్ళ లైఫ్లో చాలామందిని కోల్పోయి, అంటే చాలా రిలేషన్షిప్స్లో ఉండి వాళ్ళు వీళ్ళని మోసం చేయటము, వీళ్ళని ఏంటంటే నమ్మించి వాళ్ళని వెన్నుపోటు పొడవటము, ఇలాంటివన్నీ జరిగాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మెంటల్గాను డిస్టర్బ్ అయ్యారు, ఫిజికల్గా కూడా వాళ్ళ హెల్త్ అనేది బాగా ప్రాబ్లం అయింది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఓవర్ వెయిట్ కూడా ఉండిండొచ్చండి. చాలా అంటే వెయిట్ గెయిన్ అయిపోయి ఉండొచ్చు. డిప్రెషన్ వల్ల ఏంటంటే వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకి తెలియక వెయిట్ గెయిన్ అయిపోయి ఉండొచ్చు. దానివల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు. సో వాళ్ళు ఏంటంటే ఒక కనెక్షన్ నుంచి వాకవే చేసి మీ దగ్గరికి అనేది వచ్చారండి. ఎందుకంటే వాళ్ళకి నాకు ఒక మనిషి తోడుండాలి, నా జీవితంలో ఒక మనిషి ఉండాలి, ప్రేమ, ఆప్యాయత, ఒక కేర్ కావాలి ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా నా పక్క నుండి నన్ను బాగా చూసుకుంటే బాగుండు అన్నట్టుగా ఆ ఒంటరితనంతో మీ దగ్గరికి అనేది వాళ్ళు వచ్చారు. ఓకే, వాళ్ళు బేసిక్గా మీ దగ్గరికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మ్యారేజ్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి కూడా వాళ్ళు అదే దాని గురించే ట్రై చేస్తున్నారు. మీ దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, మిమ్మల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయాలి, ఈ కనెక్షన్ని ఎంగేజ్మెంట్ వరకు తీసుకువెళ్ళాలి, ఈ కనెక్షన్ని పబ్లిక్గా అందరికీ తెలియచేయాలి, మీ దృష్టిలో వాళ్ళు మంచివారు అనిపించుకోవాలి, మీ కళ్ళల్లో ఒక రెస్పెక్ట్ అనేది చూడాలి, వాళ్ళ పట్ల ఒక రికగ్నిషన్ అనేది చూడాలి, ఈ కనెక్షన్లో ఒక సక్సెస్ కావాలి అన్నట్టుగా వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి కూడా దాని గురించే ట్రై చేస్తున్నారు. పాస్ట్లో కూడా మీ దగ్గర మ్యారేజ్ కోసం అనేదే వచ్చారు. ఇంకా ప్రెజెంట్లో కూడా దాన్ని ఎలాగా మనము నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్దాము అంటే ఏంటంటే ఒక ఎంగేజ్మెంట్ చేసుకుందాము, ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్దాము అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి కూడా. కానీ ఫ్యూచర్లో ఏం జరగబోతుందంటే వాళ్ళు చాలా ఒక స్టక్ ఎనర్జీలోకి వెళ్ళిపోతారు. మిమ్మల్ని చూస్తారు, మిమ్మల్ని దూరం నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఒక రకంగా ఎందుకులే మిమ్మల్ని డిస్టర్బ్ చేయటము, మీరు మీ జీవితంలో బాగున్నారు అంటే మిమ్మల్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. మీరు ఏ విధంగా గ్రో అవుతున్నారు, మీరు ఏ విధంగా కాన్ఫిడెంట్గా తయారవుతున్నారు, మీ జీవితంలో మీరు ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. దూరం నుంచి చూస్తున్నారు, మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు, ఆనందపడుతున్నారు. కానీ మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి అయితే తెచ్చుకోవాలనేసి వాళ్ళకి అనిపించటం లేదు. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉన్నారు, వీళ్ళ లైఫ్లోకి వస్తే మీ లైఫ్ కూడా చిందరవందర అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అనే కాదు, ఒక ఫైనాన్షియల్ లాస్ అనే కాదు, లేదంటే ఒక రిలేషన్షిప్ పరంగా మేబీ ఒక డివోర్స్ నడుస్తూ ఉండొచ్చు, లేదంటే సెటిల్మెంట్ నడుస్తూ ఉండొచ్చు. ఏవో వీళ్ళ లైఫ్లో అనేది చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి తీసుకువచ్చి మిమ్మల్ని కూడా ఆ ఇబ్బంది పెట్టలేరు అన్నట్టుగా వాళ్ళు దూరం నుంచి చూస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటేనూ కూడా మీరు హ్యాపీగా ఉండాలి, మీ జీవితంలో మీరు సంతోషంగా మంచి సక్సెస్ సాధించాలి, ఒక అబండెన్స్ గ్రోత్ ఉండాలి అనేది అయితే వాళ్ళు భావిస్తున్నారు. చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చిందండి. సో మీరు ఈ రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి.
ఫ్యూచర్లో ఇంకా మీరు మీ సైడ్ నుంచి ఏదైనా ఒక స్టెప్ వేస్తే కనుక ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు. వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి చాలా ప్యూర్గా ఉన్నాయి. వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశంతోనే మీ దగ్గరికి వచ్చారు. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు ఎలా అనిపించింది? రెజినేట్ అయిందా? రెజినేట్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. ఒకవేళ మీ వ్యక్తి యొక్క పేరు ఆర్ నుంచి జెడ్ వరకు ఉంటే వాళ్ళ పేరు యొక్క ఫస్ట్ లెటర్ ఈ రీడింగ్ మీకోసం. గ్రూప్ నెంబర్ 3 చూద్దాము. మీ వ్యక్తి యొక్క ఎనర్జీ ఎలా ఉంది, మీ ఎనర్జీ ఎలా ఉంది, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు మీ లైఫ్లోకి వచ్చారు, సో ఇవన్నీ మనం తెలుసుకుందాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఇది మీ యొక్క ఎనర్జీ, ఇది మీ పర్సన్ యొక్క ఎనర్జీ. ఓకే, సో ఇద్దరు ఎనర్జీస్ కూడా ఒక స్టక్ ఎనర్జీ అనేది కనబడుతుంది. మీ వ్యక్తి యొక్క ఎనర్జీ ఇంకా కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది కనబడుతుంది. మీరేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మీరేంటంటే మీ ఎనర్జీలో మీరు స్టక్ అయిపోయి ఉన్నారు. స్టక్ అంటే మీరు మూవ్ అవ్వడానికి ఇష్టపడటం లేదు. సో ఒక రిట్రీట్ తీసుకుంటున్నారు. ఏంటంటే ఒక పాజ్ అనేది ఇచ్చారు ఈ కనెక్షన్లో. నేను ఎంత వెంటపడినా, నేను ఏం చేసినా ఈ వ్యక్తి ఇలాంటి వారే, మారరు, నేను ఇంకా నా ఎనర్జీ అనేది వేస్ట్ చేసుకోలేను అన్నట్టుగా మీరు మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం అనేది చూస్తున్నారు. ఒక మెడిటేషను, యోగా చేయటము, ఒక స్పిరిచువల్ కార్యక్రమాల్లో పాల్గొనటము, మీ పైన మీరు సెల్ఫ్ హీలింగ్ చేసుకోవటము, మేబీ కొత్త కొత్త కోర్సులు అనేవి నేర్చుకోవటము, ఒకరికి హీలింగ్ కానీ ఇంకేదైనా సరే మీరు కొత్తవన్నీ నేర్చుకోవటము. సో మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు. నాకు ఎవరితోని పని లేదు, నేను ఒంటరిగా ఉంటాను, నాకు ఎవరితోని సంబంధం వద్దు అన్నట్టుగా మీరు ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని మీరు సెర్చ్ చేసుకుంటున్నారు, సోల్ సెర్చింగ్. నాకు ఏది ముఖ్యము, నాకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది, నా లైఫ్లో ఈ వ్యక్తి అవసరమా కాదా, ఈ వ్యక్తి లేకపోతే నా లైఫ్ ఎలా ఉంటుంది. సో ఈ విధంగా రకరకాల ఆలోచనలు అనేవి మీకు ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఒంటరిగా మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి అనేది ప్రయత్నిస్తున్నారు. సో మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవటం లేదు, మీరు ఈ వ్యక్తిని కాంటాక్ట్ అవ్వటం లేదు, మీ పనిలో మీరు ఉన్నారు. కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు అనేది రన్ అవుతూ ఉన్నాయి. ఓకేనా? సో ఈ పక్క ఈ వ్యక్తిని చూస్తే కనుక వాళ్ళకి ఈ కనెక్షన్ గురించి నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్, ముఖ్యంగా వాళ్ళ మదర్ కానీ తల్లి స్థానంలో ఉండేవారు కానీ ఈ కనెక్షన్ని ఒప్పుకుంటారా లేదా అనేది వాళ్ళకి డౌట్ అనమాట. ప్లస్ అసలు మీరు ఎలాంటి వారు అనేది కూడా వాళ్ళకి డౌట్. మీ పైన వాళ్ళకి నమ్మకం లేదు. సో మీరు ఒకలా కనిపిస్తున్నారు, కానీ ఇంటర్నల్గా కూడా మీరు అలాగే ఉంటారా, అసలు మీరు ఏంటి, మీ గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు అనమాట. సో వాళ్ళు ఏంటంటే పైన మిమ్మల్ని చూస్తున్నారు, కానీ అసలు మీరేంటంటే నిగూఢమైన వ్యక్తి. మీ మనసులో ఉండే ఫీలింగ్స్ ఎవరికి చెప్పకుండా మీరు పైకి మాత్రము చాలా ఒక రకంగా కనిపిస్తారు. యాక్చువల్గా మీ ఇంటర్నల్గా మీ ఫీలింగ్స్ అనేవి వేరే ఉంటాయి. సో అది ఈ వ్యక్తికి అర్థం కావటం లేదనమాట. ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ వ్యక్తి ఎందుకు ఏం ఆశించి నా దగ్గరికి వస్తున్నారు, నా దగ్గర నుంచి ఏదైనా తీసుకోవాలని వస్తున్నారా. సో ఈ వ్యక్తికి రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే పాస్ట్లో కూడా ఈ వ్యక్తి చాలా అనుభవించి ఉన్నారు. చాలామంది వీళ్ళ దగ్గరికి వాళ్ళ అవసరాల కోసం రావటం, డబ్బుల కోసం రావటం, పదవి కోసం రావటము, జాబ్ కోసం రావటము. సో ఇట్లా రకరకాల మనుషులు వచ్చారు వాళ్ళ లైఫ్లోకి. మంచి తీయని మాటలు చెప్పి వీళ్ళని మోసం చేసి వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. సో దానివల్ల ఇప్పుడు వాళ్ళ మైండ్ అంతా కన్ఫ్యూజ్డ్గా ఉంది. మిమ్మల్ని నమ్మచ్చా లేదా, మిమ్మల్ని మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి రానివ్వచ్చా లేదా, ఎందుకంటే వాళ్ళ పాస్ట్ అనేది అలాగుంది. సో వాళ్ళు ప్రస్తుతానికి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. చూద్దాం ఇప్పుడు అసలు వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి, నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. అసలు ఈ వ్యక్తి యొక్క ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి, అసలు వాళ్ళ ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. అసలు ఈ వ్యక్తి యొక్క ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి, వీళ్ళ ఉద్దేశం ఏంటి, నా వ్యూవర్ దగ్గరికి ఎందుకు వచ్చారు, వాళ్ళకి ఏం కావాలి, ఏం ఆశించి వచ్చారు, ఫ్యూచర్లో ఏం చేయబోతారు. 10 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ చరిష్మా, 4 ఆఫ్ విజ్డమ్, బాటమ్ ఆఫ్ ద డెక్ 6 ఆఫ్ స్ట్రెంగ్త్. సో ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు మీ దగ్గర మంచి రిలేషన్షిప్ కోసమే వచ్చారండి. ఒక 6 ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే మీరిద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేస్తూ ఉండొచ్చు.
ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయి ఉండొచ్చు. సో మీరిద్దరూ ఏంటంటే ఒకరినొకరు పోటీన వర్క్ చేసి మీ యొక్క కెపాసిటీ అనేది అందరికీ ప్రూవ్ చేసుకొని, అంటే మీరిద్దరూ కూడా మీ ఆఫీస్లో కానీ మీ జాబ్స్లో కానీ మీరు బ్రహ్మాండంగా ఉన్నారనమాట. అంటే మీ కెరీర్ అనేది బాగుంది, మీ లైఫ్ అనేది చాలా బాగుంది, మీకు ఎటువంటి లోటు లేదు, ఎటువంటి ప్రాబ్లము లేదు. సో వీళ్ళు ఏంటంటే మీతో ఒక విక్టరీ సక్సెస్ కావాలి, ఈ కనెక్షన్ మీతో ఉంటే వాళ్ళ పేరు కూడా బాగా పైకి అందరికీ తెలుస్తుంది, వాళ్ళు ఫేమస్ అవుతారు అన్నట్టుగా మీ దగ్గరికి అనేది వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు ఏంటంటే ఇది ఒక ఫ్రెండ్షిప్ని మించి ఒక కనెక్షన్గా ఉందాము, ఒక ముందుకు తీసుకువెళదాము అనే ఉద్దేశంతోనే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక మ్యారేజ్, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నట్టుగా కూడా వాళ్ళ ఇంట్లో పరిచయం చేయాలి, దాని ద్వారా మెల్లిమెల్లిగా దాన్ని ఒక ఎంగేజ్మెంట్ మ్యారేజ్గా తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చారు. 10 ఆఫ్ పెంటికల్స్ అంటే ఏంటంటే మ్యారేజ్, స్టెబిలిటీ, పిల్లలు, ఫ్యూచరు, ఇల్లు, ఆస్తిపాస్తులు ఇవన్నీ అనమాట. సో వాళ్ళు మీ దగ్గరికి రావటమే ఒక ఎంగేజ్మెంట్ మ్యారేజ్ కోసం అన్నట్టుగా మీ దగ్గరికి వచ్చారు. కానీ ప్రస్తుతానికి ఏంటంటే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు మిమ్మల్ని చూస్ చేసుకోవాలా, వేరే వాళ్ళని చూస్ చేసుకోవాలా, ఎందుకంటే మీరు చేసిన పనులు కానీ లేదంటే మీరు బిహేవ్ చేసిన వ్యవహారాలు కానీ వాళ్ళకి డౌట్ఫుల్గా ఉన్నాయన్నమాట. సో వీళ్ళు కూడా నన్ను ఏదో మోసం చేయడానికే వచ్చారు, ఈ వ్యక్తి జెన్యూన్ కాదు, నా పైన చూపించిన ప్రేమ అంతా అబద్ధము అన్నట్టుగా వాళ్ళు ఒక రకంగా ఇదే అయిపోయారనమాట, ఒక నిర్లిప్తంగా అయిపోయారు. సో వాళ్ళు ప్రస్తుతానికి 2 విషయాలతో కానీ 2 వ్యక్తులతో కానీ జగులు చేస్తున్నారు. అది వాళ్ళ జాబు, బిజినెస్ అవ్వచ్చు, అది మీరు అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, సో లేదంటే వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ లైఫ్లో ఇంకా వేరెవరైనా ఉండుండొచ్చు. సో వాళ్ళు ఇద్దరితో జగులు చేస్తున్నారు. సో ఎవరితో నేను ఉండాలి అనే దాన్ని వాళ్ళకి అర్థం కావటం లేదు. కాకపోతే మీ దగ్గరికి అయితే ఒక మ్యారేజ్ ప్రపోజల్తోనే వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ ఉండాలనే మీ దగ్గరికి వచ్చారు. మీతో వాళ్ళు ఒక బిజినెస్ పెట్టాలి, మీతో గ్రో అవ్వాలి ఫైనాన్షియల్గా కానీ, ప్రాజెక్ట్ వైజ్ కానీ, జాబ్ పరంగా కానీ. సో వాళ్ళు మీతో మంచిగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతోనే మీ దగ్గరికి వచ్చారు. కానీ ఫ్యూచర్లో ఏంటంటే మళ్ళీ ఇదే సేమ్ మూన్ది కూడా అదే వస్తుంది. వాళ్ళకి ఏంటంటే మీ పైన నమ్మకం అనేది లేక వాళ్ళు మీరు ఒకవేళ అప్రోచ్ అయ్యి మీరు మీ లవ్ అనేది వాళ్ళకి ఇస్తేనూ కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితులు అయితే ఉండరు. ఇట్ ఈస్ టూ లేట్ అన్నట్టుగా వాళ్ళు భావిస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఒంటరిగానే ఉండాలనుకుంటారు. ప్రస్తుతానికి మీరు ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు, ఫ్యూచర్లో వాళ్ళు ఒంటరిగా ఉండాలనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు నాకు ఎటువంటి కనెక్షన్స్ వద్దు, నేను ఆల్రెడీ ఫేస్ చేసినవి చాలు, నా జీవితంలో నేను అనుభవించిన కష్టాలు చాలు, దెబ్బతిన్న విషయాలు అనేవి చాలు అన్నట్టుగా వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. వాళ్ళని మంచిగా మార్చి మీ పైన నమ్మకం అనేది సాధించాలి, మీరు ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ చేయాలి. లేదంటే ఈ వ్యక్తి మీరే కాదు ఎవరి దగ్గరికి కూడా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి అన్ని చెడ్డ అనుభవాలు అనేవి జరిగాయి. సో దానివల్ల మనుషులు అనేది నమ్మకం అనేది పోయింది. వాళ్ళకి మనుషుల్ని నమ్మటం అనేది మానేశారు. ఎవరైనా మంచిగా మాట్లాడుతుంటే వీళ్ళకి ఏం కావాలి నా దగ్గర నుంచి, వీళ్ళు నా దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నారు అనే విధంగానే ఉంటారు. ఈ వ్యక్తికి కొంచెం తనకు తను సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. మేబీ వాళ్ళు లుక్ కానీ, అంటే వాళ్ళు కనబడే విధానం కానీ, వాళ్ళ హైట్ కానీ, కలర్ కానీ ఏదైనా కావచ్చు, వాళ్ళకి ఒక సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో నా దగ్గరికి వేరే వాళ్ళు ఎందుకు వస్తారు, నా నుంచి నాలో ఏమంత గ్రేట్నెస్ ఉంది అన్నట్టుగా వాళ్ళకే డౌట్ అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు నాకు ఇంకెవరు వద్దు, ఏమి వద్దు, నేను ఒంటరిగా ఉండాలనుకుంటాను అనేసి ఫ్యూచర్లో అయితే సైలెంట్ అయిపోతారు. ఒంటరిగా వాళ్ళు బాధపడుతూ హీల్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు ఎలా అనిపించింది, రెజనేట్ అయిందా? అయినట్టయితే కనుక దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొంచెం టైం స్టాంప్స్ అనేది పెట్టండి, అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ, బాయ్.